ఈ సిరీస్ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు, బట్ డైరెక్టర్ ఎవరో తెలిసాక స్టార్ట్ చేశా. అదే మన MS ధోని స్పెషల్ 26. ఇలా ఇంకా చాలా సినిమాలు అండ్ మంచి మంచి వెబ్ సిరీస్లు తీశారు. ఓకే, ఇక సిరీస్ విషయానికి వస్తే ఇట్ వాస్ అమేజింగ్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ అయ్యాక బింజ్ వాచ్ చేసేసా. స్టోరీ ఏంటంటే స్మగ్లర్స్ మీదే ఉంటుంది. కస్టమ్ ఆఫీసర్ అండ్ స్మగ్లర్స్ వీళ్ళ చుట్టే ఉంటుంది. స్టోరీ ఆల్మోస్ట్ మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది 70% వరకు. ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో బ్యాక్ స్టోరీ చూపిస్తారు. సెకండ్ ఎపిసోడ్లో ఒక చిన్న స్టోరీని ఇంత ఇంట్రెస్టింగ్గా కూడా చెప్పొచ్చు అని చూపించారు. మనకు ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ అనిపించదు, లౌడ్ అండ్ రష్డ్గా కూడా ఉండదు. జస్ట్ అలా స్టోరీతోనే నడుస్తుంది. అంటే ఒక్కో క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఎపిసోడ్ 1 to 5 వరకు అలా వెళ్ళిపోద్ది ట్విస్ట్ అండ్ టర్న్స్తో. ఎపిసోడ్ 6 కొంచెం ల్యాగ్ చేసిన ఫీల్ వస్తుంది, కొంచెం రిపీటెడ్గా కూడా అనిపించింది. ఎపిసోడ్ 7 మాత్రం మళ్ళీ పీక్స్లో పెట్టేశారు. ఈ స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు పర్సనల్గా నాకు అనిపించింది మనీ హెయిస్ట్లా ఉంది అని. బట్ నేను నిజంగా చెప్తున్నా, నాకు మనీ హెయిస్ట్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ ఇచ్చిందో సేమ్ అదే ఫీల్ టస్కారే ఇచ్చింది. ఐ విల్ సే ఇట్ యాజ్ ఇండియన్ మనీ హెయిస్ట్. అంటే దీంట్లో అన్నెసెసరీ ప్లాట్స్ ఏం తీసుకురారు, వాళ్ళు ఏది అయితే అనుకున్నారో అదే తీశారు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ నాకైతే మెయిన్లీ గుజ్జర్ క్యారెక్టర్ చేసిన అతను అండ్ ఇమ్రాన్ హష్మి ఇద్దరు బాగా అనిపించారు. రెస్ట్ ఆల్ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు బాగా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం వాస్ టూ గుడ్, అది బిగ్ ప్లస్. అడల్ట్ లాంగ్వేజ్ అండ్ బ్యాడ్ సీన్స్ ఏం లేకుండా నీట్గా ఉంటుంది. సిరీస్ అయితే చూసేయండి తప్పకుండా. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.